కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం రామేశ్వరంపేట సూరంపాలెం గ్రామాల మధ్యలో బాలురు బాలికల వసతి గృహాల ఏర్పాటు చేయాలని అలాగే అక్కడ ఉన్న విద్యార్థులతో ప్రగతిశీల భాగస్వామ్య విద్యార్థి సంఘం కలిసి మాట్లాడి వారి ఇబ్బందులు సమస్యలు తెలుసుకుని నిరసన తెలియజేశారు। ఈ సందర్భంగా పీడీఎస్ రాష్ట్ర కార్యదర్శి కె సతీష్, జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రధానంగా రామేశ్వరంపేట సూరంపాలెంలో ఆదిత్య యూనివర్సిటీ, ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ మొదలగు కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులు సుమారు 10,000 మంది 5,000 నుంచి 8,000 రూపాయల అద్దెలు కట్టుకుంటూ బిల్డింగులో ఉంటూ చదువులు సాగిస్తున్నారని ఆయన తెలిపారు। నా పేరు కె సతీష్, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ విజృంభణ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతున్నాను। ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం రామేశ్వరంపేటలో సుమారు 10,000 మంది విద్యార్థులు అద్దెలకు హాస్టల్లో ఉంటున్నారు। ఇక్కడ రామేశ్వరంపేట సూరంపాలెం సంబంధించి ఆదిత్య యూనివర్సిటీ, ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ ఇంకా మొదలగు అనేక కాలేజీలు ఉన్నాయి। ఇంచుమించు ఒక 20,000 మంది ఇక్కడ కాలేజీలో చదువుతున్నారు। ప్రధానంగా ఇక్కడ విద్యార్థులు ఇబ్బందులు ఆలోచన దృష్ట్యా ఇక్కడ ప్రధానంగా ఒక జూనియర్ కాలేజ్ హాస్టల్లో పెద్ద హాస్టల్లో ఒక సుమారు ఇంచుమించు ఒక 5-6 వేల మంది పెట్టే హాస్టల్లో ప్రభుత్వం ప్రారంభించి ఇక్కడ విద్యార్థులకి లబ్ధి చేకూరుతారని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం। ప్రధానంగా ఇక్కడ స్టూడెంట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ విద్యార్థులు ఎక్కువ శాతం ఉన్నారు అద్దెకు। వాళ్ళు ఒక్కొక్కరు ఇంచుమించు సంవత్సరానికి 60 నుంచి 70 వేలు ఈ అద్దెలకే కేటాయిస్తున్నారు। అందుకని ఈ సందర్భంగా మేము తెలియజేసింది ఏమిటంటే ప్రభుత్వం వారు స్పందించి జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు వారు అలాగే పెద్దలు జనసేన నాయకులు కూడా ఈ విషయం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రామేశ్వరంపేటలో మెట్ట ఉంది, మెట్ట మొత్తం ఖాళీ చేసి ఉన్నారు। ఆ మెట్టలో మొత్తం సొదునైన ఖాళీ స్థలం ఉంది। ఆ ఖాళీ స్థలంలో బాయ్స్ హాస్టలు, లేడీస్ హాస్టలు ఇక్కడ నిర్మిస్తే కనుక అందరికీ లబ్ధి చేకూరుతారని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం।